కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 100 తప్పులు చేసిందంటోంది విపక్ష బీఆర్ఎస్. ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, గెలిచాక చేసిందేంటని నిలదీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన అభివృద్ధిని తన ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల తర్వాత హస్తం పార్టీకి తెలంగాణ ప్రజలు ఓ ఛాన్స్ ఇచ్చారు. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 11 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వచ్చి రాగానే 2 హామీలను అమలు చేశామని రేవంత్ రెడ్డి సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షల వరకు పెంచామని తెలిపింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా గ్యారెంటీలను ప్రకటిస్తూ 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని అంది రేవంత్ సర్కార్. మరోపక్క కాంగ్రెస్ 3 నెలల పాలనపై విపక్ష బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో కాంగ్రెస్ సర్కార్ వేసుకుంటోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాము పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగాలు వచ్చిన వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. చేసింది తామైతే ఆ ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ ఖాతాలో పడిందంటూ విమర్శించారు. నిజానికి కాంగ్రెస్ అమలు చేస్తున్నామని చెప్తున్న పథకాల్లో గృహజ్యోతి స్కీమ్ ఒకటి. 200 యూనిట్ల లోపు వాడిన వారు కరెంటు బిల్లు కట్టక్కర్లేదని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. వాస్తవానికి ఈ పథకానికి 8,000 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్లో మాత్రం 2,400 కోట్లు ప్రకటించడాన్ని విపక్ష బీఆర్ఎస్ నిలదీస్తోంది. ఇప్పటికే విద్యుత్ రంగం మొత్తం అప్పులు 81,000 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై మరింత భారం పడనుంది. దాంతో పథకం అమల్లో కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం 6 గ్యారెంటీల అమలుకు 90,000 కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2,500 ఇవ్వాల్సి ఉంది. దీనికి దాదాపు 10,000 కోట్లు, ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా 2,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని 3,500 కోట్లు అవసరమని నిపుణులు లెక్కలు కడుతున్నారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం పథకాల పూర్తి స్థాయి అమలుకు నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతు బంధు నిధులు సక్రమంగా పడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు పెంచడం మాట దేవుడెరుగు, గత ప్రభుత్వం ఇచ్చినంత అయినా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టేశారని, మిషన్ భగీరథను మూలన పడేసి మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తెస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరుతో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా విపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆటో డ్రైవర్ల పొట్టకొట్టి ఏటా ఇస్తామన్న 12,000 ఎగ్గొడతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారంటూ ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారని నిలదీశారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్కు పేరొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చే ప్రాజెక్టులో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సాగునీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలకు పరాభవం తప్పదని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాపర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్ళను ఆపుకొని లిఫ్ట్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. అనేక టీఎంసీల నీళ్లు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం. దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మా మీద అపకీర్తి తేవాలనేటువంటి ఆ ధ్యాస, ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు.
ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్ళు ఇచ్చి రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి. తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. శిక్ష రైతులకు ఎందుకు వేస్తారు? గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహంకు అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? దయ లేదా? రైతులంటే కరుణ లేదా? వాళ్ళ పట్ల కన్సర్న్ లేదా? ఎంత కష్టపడితే పిల్లడి గింజలు వస్తాయి? పొడుగు మాటలు చాలా మాట్లాడతారు కదా. రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం, మేము ఇక్కడి నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాం, ఇంత పొడుగు మాట్లాడతారు కదా. ఎక్కడ పోయింది మరి మీ కరుణ, మీ దయ? 3 నెలల్లో పాలనపై కంటే ప్రతిపక్ష పార్టీ నుంచి నేతలకు గేలం వేయడంపైనే రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కువ ఫోకస్ చేసిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందని బీఆర్ఎస్ మొదటి నుంచి పదే చెబుతూ వస్తోంది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలకు రేవంత్ ప్రభుత్వం గేలం వేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇదే అంశాన్ని బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో 100 తప్పులు జరిగాయంటూ ఆధారాలతో సహా జనం ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి 3 నెలల పాలన సార్వత్రిక ఎన్నికల ముందు మరోసారి చర్చనీయాంశమైంది.